ఇయర్స్ ఇప్పుడు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం సంబంధించి కంటెంట్ చేసుకుంటున్నామండి. త్రికోణమితి దాంట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నాము, కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా చెప్పుకున్నామండి. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్లో కొంతవరకు అయిపోయింది, నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటున్నామండి. చూడండి, 33rd సమ్ x = 2 cosecant theta, y = 2 cot theta అయినా x² - y² = ఇది అకాడమీ బుక్ కదండి. ప్రతి ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చాప్టర్ నుంచి మనకి దాదాపుగా 11 or 12 క్వశ్చన్స్ వస్తాయండి డిఎస్సికి, అందుకని చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఈ చాప్టర్ స్టార్ట్ చేసుకుంటున్నాం మనం. ఇక్కడ చూడండి, x² - y² అన్నారు. x² అంటే 4 cosecant square theta అవుతుంది, y² అంటే 4 cot square theta అవుతుంది. 4 కామన్ తీసేస్తే cosecant square theta - cot square theta = 1 అని తెలుసు కదా మనకు ఫార్ములా. దాని ప్రకారం దీనికి ఆన్సర్ 4/1 = 4 అవుతుందండి. సో ఈ విధంగా చేస్తామండి దానికి. నెక్స్ట్ cosecant 270 - theta = అన్నారు. ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుందండి. 270 - theta అంటే దీన్ని 3 × 90గా రాసుకుంటాం. cosecant 3 × 90గా రాసుకొని చేస్తే 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి cosecant secant అవుతుంది. ఆడ్ నెంబర్స్ కాబట్టి cosecant secant అవుతుంది. అదే ఈవెన్ నెంబర్ అనుకోండి, 4 × 90 వచ్చిందనుకో, అప్పుడు cosecantగానే అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్, tan cot మాత్రమే ప్లస్, మిగతావన్నీ మైనస్ కాబట్టి -secant theta అవుతుందండి దీనికి ఆన్సర్. సో ఈ విధంగా చేసుకుంటాము. నెక్స్ట్ వన్, cos 1 degrees × cos 2 degrees × cos 3 degrees etc. cos 180 degrees = అన్నారు. సో దీనికి ఆన్సర్ 2 అవుతుంది, దీనికి ఆన్సర్ 4 అవుతుంది. దీనికి ఇప్పుడు cos 90 degrees కూడా ఉంటుందండి మధ్యలో. సో cos 90 degrees కూడా ఉంటుంది కదా, 1 2 3 etc. 180 అప్పుడు. సో cos 90 వాల్యూ చార్ట్ ప్రకారము 0 1 1 0 అవుతుంది కాబట్టి దీనికి ఆన్సర్ 0. cos 180 - 0 ఉందనుకోండి, అప్పుడు కూడా cos 0 అవుతుంది. దాని ప్రకారం ఇప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం అయినా చేసుకోవచ్చు అండి ఈ సమ్ముని. cos 180 - 0 = 2 × 90. 2 × 90 అంటే ఈవెన్ నెంబరు సెకండ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్, సైను కాస్ తప్పించి మిగతావన్నీ మైనస్లే. సో సైన్ 0 0. ఇక్కడ కాస్గానే వస్తుంది, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంటే కాస్ సైన్గా మారేది కాబట్టి cos 0 అవుతుంది. cos 0 degrees ఏమవుతుందండి, cos 0 0 1 1. సో ఇక్కడ 0 degrees అవుతుంది, 1 degree అవుతుంది, 1 అవుతుంది cos 0. కానీ ఇక్కడ మనకి ఇంటూ అంటున్నారు కదా, ఇంటూ వాల్యూస్ కాబట్టి cos 90 ఉంటుంది. 0 × సంథింగ్ ప్రకారము ఇంటూ 0 కూడా ఎంత చేసినా మనం 0 × 1 crore 0 × సంథింగ్ ఎంత చేసినా మనకి 0నే ఆన్సర్ అవుతుందండి ఇక్కడ. కాబట్టి ఆన్సర్ దీనికి 0. నెక్స్ట్ సైన్ 420 degrees వాల్యూ అండి. దీనికి సైన్ 360 degrees + 60 degreesగా రాసుకుంటామండి. దట్ మీన్స్ ఫస్ట్ క్వాడ్రంట్కి వెళ్ళిద్ది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ అంటే ఆల్ ప్రతిదీ పాజిటివే, సైన్గానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ 4 × 90గా రాసుకుంటాం కాబట్టి 4 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి సైన్ 60గానే ఉంటుంది, సైన్గానే ఉండి 60 వస్తుందండి. దీనికి ఆన్సర్ అప్పుడు √3/2 అవుతుంది. సైన్ 60 వాల్యూ √3/2. నెక్స్ట్ సైన్ 90 + cos 0 + √2 sin 45 వాల్యూ అండి. సైన్ 90 వాల్యూ 1 ప్లస్ cos 0 వాల్యూ 1 ప్లస్ ఇందాక కూడా రాసుకున్నాం కదండి cos 0 1 అని, √2 × sin 45 degrees 1/√2 వాల్యూ. సో √2 క్యాన్సిల్ అయిపోయి 1 + 1 + 1 3 అవుతుందండి. సో ఆన్సర్ దీనికి 3. నెక్స్ట్ వన్, tan θ యొక్క కనిష్ట గరిష్ట విలువలు. డైరెక్ట్ బిట్ అండి ఇది, ఫార్ములాస్లో చెప్పుకున్నాం. tan θ యొక్క కనిష్ట గరిష్ట విలువలు -∞ to +∞.
నెక్స్ట్ సైన్ 18 degrees బై కాస్ 72 degrees విలువ. సైన్ 18 degrees అలాగే ఉంచేసి కాస్ని 90 - 18గా రాసుకోవచ్చండి. దట్ ఈక్వల్ టు సైన్ 18 degrees బై సైన్ 18 degrees. 90 degrees రిలేషన్ ప్రకారం కాస్ 90 - θ సైన్ θ అవుతుందండి. సైన్ 18 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 1 వస్తుందండి. నెక్స్ట్ సైన్ a ప్లస్ బి ఇంటూ కాస్ a మైనస్ బి ప్లస్ సైన్ a మైనస్ బి ఇంటూ కాస్ a ప్లస్ బి వాల్యూ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, గమనించుకోవాల్సింది మనం. ఇప్పుడు సపోజ్ ఇది a ప్లస్ బి ఎంత ఏ అనుకుంటే స్మాల్ ఏ తీసుకున్నాం, ఇది a మైనస్ బి స్మాల్ బి తీసుకున్నాం. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి దేనికి ఫార్ములా అండి? అది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కదండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ప్రకారం. సో ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి, బి అంటే ఏ మైనస్ బి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి రెండు యాడ్ చేస్తే బీబీ క్యాన్సిల్ అయిపోతుంది, 2a మిగులుతుంది. అప్పుడు సైన్ 2a అండి దీనికి ఆన్సర్. నెక్స్ట్ సైన్ ఆఫ్ 120 degrees ఇంటూ కాస్ 150 degrees మైనస్ కాస్ 240 degrees ఇంటూ 300 సైన్ 330 degrees విలువ. ఇది టెట్ కామ్ టీఆర్టీ 2018లో వచ్చింది బిట్ అండి. ఇది కొంచెం జాగ్రత్తగా సొల్యూషన్ చేసుకోవాలి. ప్లస్లు మైనస్ల దగ్గర చూసుకుంటే చూడండి, సైన్ 180 - 60 degreesగా రాస్తాము 120ని, కాస్ 150ని కాస్ 180 - 30గా రాస్తాము, మైనస్ కాస్ 240ని 270 - 30గా రాస్తాము, సైన్ 330ని సైన్ 360 - 30గా రాస్తాము. 180 - 60 మీన్స్ సెకండ్ క్వాడ్రంట్. సైన్గానే ఉంటుంది, 2 × 90గా రాస్తాం కాబట్టి సైన్గానే ఉంటుంది. సైను కాసు అవి తప్పించి మిగతావన్నీ మైనస్లు. సో ఇది ప్లస్ సైన్ 60. సెకండ్ సైను కొసికెంట్ సెకండ్ క్వాడ్రంట్లో ప్లస్లు, మిగతావన్నీ మైనస్లు. కాస్ 180 - 30 కాస్ మైనస్ అయ్యిద్ది సెకండ్ క్వాడ్రంట్లో, ఎందుకంటే సైను కొసికెంట్ మాత్రమే ప్లస్లు, మిగతావన్నీ మైనస్లు. ఇప్పుడు కాస్ 30 degrees అంటే ఇక్కడ మైనస్ వచ్చింది, కాస్ మైనస్ కాబట్టి. 30 degrees ఎందుకు వచ్చింది? అది కాస్గానే ఎందుకు వచ్చింది? 2 × 90 ఈవెన్ నెంబర్ కాబట్టి. నెక్స్ట్ కాస్ 270 - 30 అంటే ఇక్కడ 3 × 90గా రాసుకున్నాం అనుకోండి. అప్పుడు ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్, ట్యాను కాట్ తప్పించి మిగతావన్నీ మైనస్లు. సో ఇది కాసు మైనస్ అయ్యిద్ది, కానీ ఇక్కడ 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ సైన్ అయ్యిద్ది, మైనస్ సైన్ 30 degrees. అట్లాగే సైన్ 360 - 30 ఫోర్త్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ కాస్ సీకెంట్ తప్పించి మిగతావన్నీ మైనస్లే. సో మైనస్ వచ్చింది. సైన్ 360 - 30 అంటే మైనస్ సైన్ 30 degrees. దట్ ఈక్వల్ టు సైన్ 60 అంటే √3/2 మైనస్ కాస్ 30 అంటే √3/2 మైనస్ సైన్ 30 అంటే వాల్యూ చార్ట్ ప్రకారం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. నెక్స్ట్ మైనస్ √3 × √3 3 2 2s are 4. సో ఈ మైనస్గానే ఉంచి బ్రాకెట్లో ముందు సింప్లిఫికేషన్ చేసుకుంటే 1/2 × 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 × 1/2 1/4. సో 4 4 LCM 4 -3 -1 ఈజ్ ఈక్వల్ టు -4/4 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఆన్సర్ ఈజ్ -1. నెక్స్ట్ వన్ కాస్ 38 degrees ఇంటూ సీకెంట్ 90 - 2a ఈక్వల్ టు 1 అయిన ఏ కోణం విలువ. ఇక్కడ చూడండి, ఇది సీకెంట్ని 1/cosగా రాసుకోవచ్చు, 1/cosగా రాసుకొని చేస్తామండి ఈ సమ్ము. అప్పుడు కాస్ 38 కాస్ 90 కాస్ అంటే 90 - 2a అంటే సైన్ 2a అవుతుంది 90 degrees రిలేషన్షిప్ ప్రకారం. కాస్ 90 - θ సైన్ θ ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కాస్ 38 degrees ఈక్వల్ టు సైన్ 2a, 38 degrees ప్లస్ 2a ఈక్వల్ టు 90 degrees. 90 degrees రిలేషన్షిప్ ప్రకారం అండి. ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 90 degreesకి ఈక్వల్. 2a కొత్తగా చేసుకుంటే 90 - 38 2a ఈక్వల్ టు 52 a ఈక్వల్ 26. సో ఆన్సర్ ఈజ్ 26. ఈ విధంగా చేసుకోవచ్చండి. కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చెప్పుకున్నాం. థ్యాంక్ యూ అండి.